కొంతమంది వ్యక్తులు పిటిషన్లు పెట్టిన అధ్యక్ష. దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పిడిచిండో ఎక్కడికి పిడిచిండో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష అన్న ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడుతుంది కానీ భూమి కూడా హెరిటేజ్లో వచ్చింది అంతే. భూగోళమే హెరిటేజ్. ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు ఏం పట్టదు బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చినాయి కమిటీలు రూల్స్. ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అడే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కథ లేదు, ఏం లేదు. That 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత.